ఈరోజు హైదరాబాద్లోని కొత్తపేట బాబు జగ్జీవన్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని 25 జిల్లాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, కుటుంబ భరోసా ఇన్ఛార్జ్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కడ ఏ రంగంలో లేని విధంగా, కేవలం ఫోటోగ్రఫీ కాదు, ఏ రంగంలో లేని విధంగా కేవలం దేనికి పనికిరాని ఒక 10 రూపాయల టీ డబ్బులతోటి ఏ కెమెరామెన్, ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్ కూడా అకాల మరణం చెందినా, ఏ విధంగా మరణం చెందినా కూడా ప్రతి కుటుంబ సభ్యులకి దాదాపు 1,70,000 రూపాయలు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్నాం. రేపటి నుంచి రానున్న రోజుల్లో 1,80,000 ఇవ్వబోతున్నాం. అలాగే 100 రూపాయల పథకంలో చేరిన సభ్యులకి 4,20,000 రూపాయలు ఇస్తూ వస్తున్నాం. ఇలా దాదాపు ఇప్పటికీ 3 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 2,86,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాలు అందించగలిగాం. ఇది కేవలం 10 రూపాయల సహాయంతో, అంటే కొన్ని వేల మంది, అంటే దాదాపు 17,500 మంది సభ్యులు దీంట్లో 10 రూపాయల కుటుంబ భరోసాలో చేరడం ద్వారా ఈ కుటుంబ భరోసా పథకాన్ని దిగ్విజయం చేస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పటిష్టమైన వ్యవస్థ, అంటే మండల స్థాయి పిఎస్టీలు, జిల్లా పిఎస్టీలు, అలాగే జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు